ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సామెతలు 26వ అధ్యాయము 22వ వచనము. కొండెగాని మాటలు రుచిగల పదార్థములు వంటివి, అవి లోకడుపులోనికి దిగిపోవును. ప్రియమైనవారలారా, మరి ఈ అధ్యాయం మొత్తము మాటల గురించి రాయబడుతున్నాయి. అంటే మూర్ఖుని యొక్క మాటలు ఎలా ఉన్నాయి, కొండిగాని యొక్క మాటలు ఎలా ఉన్నాయి, చెడు హృదయం కలిగిన వాని యొక్క మాటలు ఎలా ఉన్నాయి, ఇలా ప్రియమైనవారలారా దయగలిగిన మాటలు ఎలా ఉన్నాయని కొన్ని విషయాలు, కొన్ని మాటల గురించి రాయబడుతున్నాయి. చూడండి, నీ నోటి మాట విత్తనం వంటిదండి, అది ఖచ్చితముగా మొలకెత్తక మానదు అనే విషయాన్ని మనం మరవకూడదండి. మరి ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నాం? ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడుతున్నామా, లేకపోతే శాపకరమైన మాటలు మాట్లాడుతున్నామా? చూడండి, దావీదు సౌలుకి మేలే చేశాడు, కానీ కీడు ఎప్పుడు చేయలేదండి. కానీ సౌలు మాత్రము దావీదుకి కీడు చేయాలని కోరుకున్నాడు. అటువంటి సౌలు విషయంలో మాత్రము దావీదు చాలా ఇష్టముగానే ఉన్నాడు, ప్రేమ కలిగే ఉన్నాడు, సమాధానంగానే మాట్లాడాడు. మరి తనను శపించిన దావీదు మాత్రం ప్రియమైన వల్లరా క్షమించగలిగే మనస్సు కలిగిన వాడు. కాబట్టి మన నోట ఎప్పుడూ ఆశీర్వాదపు మాటలే ఉండాలండి, శాపపు మాటలు ఉండకూడదు. బోయాజు మరి తన పొలంలో పనిచేస్తున్న వారిని కూడా చాలా దీవెనకరమైన మాటలు మాట్లాడేవాడండి. యెహోవా మీకు తోడై ఉండునుగాక, యెహోవా నిన్ను ఆశీర్వదించును అని ఇలా చక్కటి మాటలు మరి బోయాజు తన పొలంలో పనిచేసే వారందరితో కూడా మాట్లాడుతూ ఉండేవాడు. కాబట్టి ఈ రోజున మరి దేవుని సన్నిధిలో దేవుని నమ్మిన వారిగా మనం జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రియమైన వాళ్ళరా, మరి యెహోవా శాపాలని ఆశీర్వాదకరముగా మార్చువాడు. కాబట్టి మన నోట మంచి మాటలు ఉండాలి. చెడు మాటలు, మూర్ఖమైన మాటలు, కొండిగాని వలె మాటలు. చూడండి, కొండిగాడు ఎన్నో విషపు మాటలు మాట్లాడతాడండి. అటువంటి మాటలు కాకుండా మరి ఖచ్చితంగా మన నోట ఎప్పుడూ ఆశీర్వాదకరమైన మాటలు, శాపపు మాటలు రానివ్వకుండా ఎంతో జాగ్రత్త కలిగి ఎవరి నోటిని వారు కాపాడుకోవాలి. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆమేన్.